ఇక నాంపల్లిలో ఫర్నిచర్ షాప్ దగ్గర జరిగినటువంటి అగ్ని ప్రమాదానికి సంబంధించి లేటెస్ట్ అప్డేట్ శశి అందిస్తారు. ఎందుకంటే ఇప్పటికే ట్రాఫిక్ ని మళ్లించారు, అటు సైడ్ రావద్దని చెప్తున్నారు. పొగతో లోపలికి వెళ్లేందుకు కూడా కొంత వీలు పట్టలేదు, సహాయక చర్యలు కొనసాగుతున్నాయి. శశి, అప్డేట్స్ ఏంటి? సమయం గడుస్తున్న కొద్దీ బాధిత కుటుంబ సభ్యుల్లో ఆందోళన మరింకా పెరుగుతోంది. తమ కుటుంబ సభ్యులు అంటే తమ పిల్లలు లోపల బతికే ఉన్నారా, వాళ్ళ పరిస్థితి ఏంటి అనేటటువంటి అంశాల గురించి వారంతా కూడా ఆందోళన వ్యక్తం చేస్తూ ఉన్నారు. మరోవైపు పోలీసులతో వాగ్వాదానికి దిగుతూ ఉన్నారు. తమ కుటుంబ సభ్యులకు సంబంధించినటువంటి ఆచూకీ తెలపండి అంటూ కూడా ఇటు పోలీసులని వారంతా కూడా వేడుకుంటూ ఉన్నారు. ఇప్పటికే సుమారు మధ్యాహ్నం 2 గంటల ప్రాంతంలో అగ్ని ప్రమాదం సంభవిస్తే ఇప్పటి వరకు కూడా కేవలం పొగను మాత్రమే క్లియర్ చేసేందుకు ప్రయత్నాలు కొనసాగిస్తూ ఉన్నారు తప్ప తమకు సంబంధించినటువంటి పిల్లల ఆచూకీ చెప్పండి అంటూ కూడా వారంతా పోలీసులు వేడుకుంటున్నారు. ఒకసారి మనం విజువల్స్లో కూడా చూడొచ్చు. లోపల క్షతగాతులు కావచ్చు, లేకపోతే చిక్కున్న వారు మరణించి ఉంటే కనుక వారిని తరలించడానికి వీలుగా ప్రత్యేకంగా ఇప్పటికే మెడికల్ టీం కూడా ఇప్పటికే సిద్ధం చేస్తున్నారు పోలీసులు. వారికి సంబంధించినటువంటి మెడికల్ టీమ్స్ కూడా ఇప్పటికే సిద్ధం చేసి ఉంచినటువంటి సందర్భంలో తరలించడానికి కూడా అన్ని రకాల ఏర్పాట్లను ఇప్పటికే ఇటు మెడికల్ టీం సిద్ధం చేసి ఉంచిందంటూ కూడా చెప్పవచ్చు. మరోవైపు ఇప్పుడు చీకటి పడుతుంది, అలాగే రెస్క్యూ ఆపరేషన్ కూడా కొంత ఇబ్బందికరంగా మారే అవకాశం ఉంది. ఎందుకంటే ఇప్పుడు లోపలంతా కూడా ఎక్కడా కూడా పవర్ సప్లై లేదు, బిల్డింగ్ లోపలంతా కూడా చీకట్లు ఉన్నాయి. మరోవైపు పవర్ సప్లైని కూడా ఇప్పటికే పూర్తి స్థాయిలో నిలిపివేసినటువంటి సందర్భం. అయితే సుమారుగా 3.5 గంటలు 4 గంటలు శ్రమించిన తర్వాత 4 అంతస్తులకు సంబంధించినటువంటి పొగ అయితే ఇప్పుడు అదుపులోకి రాగలిగింది. కానీ కొంత పొగకు సంబంధించి దట్టమైనటువంటి పొగ కాస్త తగ్గింది. అయితే ఇప్పుడే లోపలికి వెళ్ళేటటువంటి ప్రయత్నం, లేకపోతే రెస్క్యూ ఆపరేషన్లో కీలకమైనటువంటి ఆపరేషన్, సెర్చ్ ఆపరేషన్ ఇప్పుడు చేయబోతూ ఉన్నారు. సో మరి కాసేపట్లో ఇటు ఫైర్ సిబ్బంది కూడా లోపలికి వెళ్ళబోతూ ఉన్నారు. సో ఇలాంటి పరిస్థితుల్లో లోపలంతా చీకటిగా ఉండడం, మరోవైపు పవర్ సప్లై కూడా లేకపోవడంతో కొంత ఇబ్బందికరంగా మారేటటువంటి అవకాశం ఉండడంతో ప్రత్యేకంగా ఫ్లడ్ లైట్లను కూడా ఏర్పాటు చేస్తున్నటువంటి సందర్భం. ఒకసారి మన విజువల్స్లో కూడా చూడొచ్చు. సెల్లార్లోకి వెళ్ళడానికి వీలుగా ప్రత్యేకంగా దాన్ని మనం సొరంగం అనొచ్చు, లేకపోతే పైనుంచి ఒక రంధ్రం లాంటిది ఏర్పాటు చేసి పై ఫ్లోర్ నుంచి అంటే గ్రౌండ్ ఫ్లోర్ నుంచి కింద సెల్లార్లోకి వెళ్ళడానికి ఇప్పటికే ప్రత్యేకమైనటువంటి ఏర్పాట్లను ఫైర్ సిబ్బంది చేస్తున్నారు, పోలీసులు చేస్తున్నారు. అందుకు అనుగుణంగానే ఇప్పటికే గోడను బద్దలు కొట్టడంతో పాటు గోడ పై భాగంలో ఈ సిమెంట్ దిమ్మ ఏదైతే ఉంటుందో, లేకపోతే కాంక్రీట్ దిమ్మ ఏదైతే ఉంటుందో దాన్ని పూర్తి స్థాయిలో బద్దలు కొట్టారు. అలాగే లోపల సెల్లార్లోకి రంధ్రం చేయడానికి వీలుగా ప్రత్యేకంగా జేసీబీని తీసుకుని వచ్చారు. జేసీబీ సహాయంతో సెల్లార్లోకి వెళ్ళడానికి, అంటే ముందు భాగంలో నుంచి సెల్లార్లోకి వెళ్ళడానికి ఎక్కడా కూడా అవకాశం లేదు. సో అటువైపు నుంచి మనం సెల్లార్లోకి వెళ్ళాలి అనుకుంటే కనుక అగ్ని ప్రమాదం సంభవించింది అదే మార్గంలోనే, ప్రధానమైనటువంటి మార్గంలోనే. సో ఆ మార్గం గుండా లోపలికి వెళ్ళడానికి అవకాశం చాలా తక్కువ. సో ఇలాంటి పరిస్థితుల్లో ఈ తరహా మార్గాన్ని ఇటు పోలీసులు ఎంచుకున్నారు. అందుకు అనుగుణంగానే రంధ్రం చేయడం ద్వారా లోపలికి వెళ్లేందుకు ఏర్పాట్లను కొనసాగిస్తున్నారంటూ కూడా మనం చెప్పుకోవచ్చు. సో మొత్తానికి లోపల ఉన్నవారి గురించి మాత్రం ఆందోళన మరింత ఎక్కువ అవుతుంది. కుటుంబ సభ్యులు గంటలు గడుస్తూ ఉన్నాయి, సమయం గడుస్తుంది తప్ప ఎక్కడా కూడా తమ వాళ్ళకు సంబంధించినటువంటి ఆచూకీ చెప్పడం లేదంటూ వారంతా కూడా ఆందోళన వ్యక్తం చేస్తూ ఉన్నారు, రోధిస్తూ ఉన్నటువంటి సందర్భం. ఇక పోలీసులు సైతం వారికి సమాధానం చెప్పలేకపోతున్నారు, వారిని సముదాయించలేకపోతున్నారు అంటూ కూడా మనం ప్రధానంగా చెప్పుకోవచ్చు. అయితే ఇక రెస్క్యూ ఆపరేషన్ మరి కాసేపట్లో ప్రారంభం కాబోతోంది. ఇక పొగ అయితే మాత్రం దాదాపుగా తగ్గిపోయింది. 75% పొగ మొత్తం క్లియర్ కావడంతో ఇక ఫైర్ సిబ్బంది లోపలికి వెళ్ళడానికి ఇప్పటికే ఏర్పాట్లను కొనసాగిస్తూ ఉన్నారు. ఇంతకుముందు మనం చెప్పినట్టు సెల్లార్ కింద భాగానికి ఒక రంధ్రాన్ని ఏర్పాటు చేయడం ద్వారా అటువైపు లోపలికి వెళ్ళడానికి ఇప్పటికే ఏర్పాట్లను చేస్తున్నారు. సో అక్కడ మన విజువల్స్తో కూడా చూడొచ్చు. అంతకుముందు అక్కడ ఆల్రెడీ కూలీల సహకారంతో మొత్తం అంతా కూడా అక్కడంతా తవ్వేశారు. సో ఆ ప్రాంతం కూడా ఒక చిన్న రంధ్రాన్ని ఏర్పాటు చేయడం ద్వారా లోపలికి వెళ్ళడానికి వీలుగా ఇప్పటికే ప్రత్యేకమైనటువంటి ఏర్పాట్లను ఇటు ఫైర్ సిబ్బంది చేస్తూ ఉన్నటువంటి సందర్భం. చూడాలి ఎంత మేర సత్ఫలితాలు ఇస్తాయనేది మాత్రం ప్రత్యేకంగా చూడాలి. ఉన్నటువంటి ఏ మార్గాన్ని కూడా వదిలిపెట్టడం లేదు పోలీసులు. ప్రతి మార్గం ద్వారా లోపలికి వెళ్ళడానికి ఇప్పటికే ప్రయత్నాలు కొనసాగిస్తూ ఉన్నారు. అయితే పైనుంచి వెళ్ళడానికి అవకాశం లేదు, మరోవైపు అగ్ని ప్రమాదం సంభవించిన చోట సెల్లార్లోకి వెళ్ళడానికి అవకాశం లేదు. ఇలాంటి పరిస్థితుల్లో ఇక కింద సెల్లార్లో నుంచి వెళ్ళడానికి రంధ్రం చేయడం ద్వారా లోపలికి వెళ్ళొచ్చినట్టు కూడా భావించి అందుకు అనుగుణంగానే ఇప్పటికే ప్రయత్నాలు కొనసాగిస్తూ ఉన్నారు. ఒకసారి విజువల్స్తో కూడా చూడొచ్చు. ఫస్ట్ అండ్ కింద గ్రౌండ్ ఫ్లోర్తో పాటు ఫస్ట్ ఫ్లోర్లో కూడా పూర్తి స్థాయిలో ఇప్పటికే పొగ క్లియర్ అయ్యింది. కేవలం 3rd and 4th ఫ్లోర్లో మాత్రమే ఈ పొగ కమ్ముకుని ఉంది. సో ఒకసారి మనం ఇటు చూడొచ్చు, విజువల్లో కూడా చూడొచ్చు. ఈ మార్గం గుండా ఇటు వెళ్ళడానికి, ప్రధానంగా ఇటు సెల్లార్లోకి వెళ్ళడానికి, అయితే సెల్లార్లోకి వెళ్ళడానికి ఇది ఒక మార్గం అని చెప్పి అనుకోవచ్చు. కానీ ఈ మార్గం గుండా సెల్లార్లోకి వెళ్ళడానికి అవకాశం లేదు. ఎందుకంటే గ్రౌండ్ ఫ్లోర్ అంతా కూడా మొత్తం ఫర్నిచర్ షాపే ఉంది. సో ఎక్కడ కూడా నిబంధనలకు అనుగుణంగా ఈ షాప్ లేదు. అయితే అగ్ని ప్రమాదం సంభవించింది ఇటువైపు నుంచి. సో ఈ మార్గం గుండా సెల్లార్లోకి వెళ్ళడానికి ప్రధానమైనటువంటి
ఇది మార్గం. ఇది ఇప్పుడు మన విజువల్స్లో కూడా చూడొచ్చు. ఫైర్ సిబ్బంది ప్రత్యేకంగా ఈ ఎస్డీఆర్ఎఫ్ సిబ్బంది వీరంతా కూడా ప్రత్యేకంగా నైపుణ్యత కలిగి ఉంటారు. ఏమైనా అగ్ని ప్రమాదాలు సంభవించినప్పుడు లేకపోతే రెస్క్యూకు చేయడంలో వీరంతా కూడా ప్రత్యేకంగా నైపుణ్యత కలిగి ఉంటారు. వీరందరికీ కూడా ఎన్డీఆర్ఎఫ్ ఆ తర్వాత ఎస్డీఆర్ఎఫ్ సిబ్బంది కూడా ప్రజెంట్ ఘటనా స్థలికి చేరుకుని లోపల రెస్క్యూ ఆపరేషన్ ప్రారంభించడానికి వీరంతా కూడా ఘటనా స్థలికి చేరుకున్నటువంటి సందర్భం. ఇక ఎన్డీఆర్ఎఫ్ సిబ్బంది సహకారంతో వీరంతా కూడా లోపలికి వెళ్ళబోతూ ఉన్నారు. సెల్లార్లోకి వెళ్ళి సెల్లార్లో ఇప్పటికే బాధిత కుటుంబ సభ్యులకు ఎవరైతే ఉన్నారో 3 కుటుంబాలు కూడా ఆ సెల్లార్లోనే నివాసం ఉంటాయి కాబట్టి ఆ సెల్లార్లోనే ప్రధానంగా గాలించాలంటూ కూడా భావించి ఆ సెల్లార్లోకి ఇప్పటికే ఎన్డీఆర్ఎఫ్తో పాటు ఎస్డీఆర్ఎఫ్ సిబ్బంది కూడా లోపలికి వెళ్తూ ఉన్నారు. ఇప్పటికే ప్రత్యేకంగా ఫ్లడ్ లైట్లు ఏర్పాటు చేశారు. ఆ ఫ్లడ్ లైట్లు సహకారంతో లోపలికి వెళ్ళి అణువణువు కూడా గాలించాలంటూ కూడా ఇప్పటికే భావిస్తున్నారు. అందుకు అనుగుణంగానే ప్రత్యేక టీం కూడా లోపలికి వెళ్ళింది. సో ఒకవైపు పొగను బయటికి పంపించేటటువంటి ప్రయత్నంతో పాటు మరోవైపు రెస్క్యూ ఆపరేషన్ కూడా ఇప్పటికీ పోలీసులు ఇప్పటికీ రెస్క్యూ ఆపరేషన్ స్టార్ట్ చేశారంటూ కూడా చెప్పుకోవచ్చు. సో మొత్తం లోపల ఉన్న వారిని బయటికి తీసుకురావడానికి వీలుగా ఎన్డీఆర్ఎఫ్తో పాటు ఎస్డీఆర్ఎఫ్ సిబ్బంది ఇప్పటికీ ప్రయత్నాలు ముమ్మరం చేశారు. సో మొత్తానికి పొగ అయితే దాదాపుగా అదుపులోకి వచ్చినట్టుగానే మనం భావించవచ్చు. ఒకసారి రిజల్ట్స్లో కూడా చూడొచ్చు. ఎన్డీఆర్ఎఫ్ సిబ్బంది తమకు సంబంధించినటువంటి కిట్లను తీసుకుని లోపలికి వెళ్తూ ఉన్నారు. ఈ కిట్ల ద్వారా లోపల వారు ఏ ప్రాంతాల్లో చిక్కుని ఉన్నారు లేకపోతే ఏ ప్రాంతాల్లో ఉన్నారు అనే అంశాల గురించి కూడా ఎప్పటికప్పుడు వారు ఆచూకీ కనుగొనడానికి ఇవన్నీ కూడా సహకరిస్తాయంటూ కూడా భావించి ఆ కిట్లన్నింటినీ కూడా ఇప్పటికే లోపలికి తీసుకెళ్తూ ఉన్నారు. మరోవైపు ప్రత్యేకంగా ఫ్లడ్ లైట్ ఏవైతే ఉన్నాయో ఫ్లడ్ లైట్లను కూడా ఇప్పటికే లోపలికి తీసుకుని వెళ్ళి లోపల ఉన్న వారికి సంబంధించినటువంటి ఆచూకీ నేను కనుగొనేటటువంటి ప్రయత్నం అయితే చేస్తూ ఉన్నారు. సో మొత్తానికి పొగ దట్టంగా అలుముకున్నటువంటి పొగ కొంతమేర తగ్గింది. ప్రజెంట్ మంటలు కూడా పూర్తి స్థాయిలో అదుపులోకి వచ్చాయి. సో ఇంకా రెస్క్యూ ఆపరేషన్ సంబంధించిన ప్రక్రియ కూడా మరి కాసేపట్లో ప్రారంభం కాబోతుంది. అనంతరం రెస్క్యూ ఆపరేషన్ ఏ విధంగా కొనసాగబోతుంది, ఇక లోపల ఉండేవారి ఆచూకీ తెలియడానికి ఎంత సమయం పడుతుందో వేచి చూడాలి.